సీతా జయంతి లేదా సీతానవమి హిందూ పురాణాల ప్రకారం సీతాదేవి జన్మదినాన్ని జరుపుకునే పవిత్రమైన రోజు ఈరోజు. దీనిని జానకీ నవమి అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్ష నవమి తిథి నాడు సీతా జయంతిని జరుపుకుంటారు. సీతాదేవి జనక మహారాజుకు పొలంలో దొరికిన రోజుగా దీనిని భావిస్తారు. ఈ రోజున సీతాదేవిని పూజించడం వల్ల ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి సీతారాములను పూజిస్తారు. సీతాష్టకం లేదా సీతామంత్రాలు పఠిస్తారు. సీతాదేవిని జానకి, మైథిలి, వైదేహి, రమ అని కూడా పిలుస్తారు. సీతాదేవి ఓర్పు, త్యాగం మరియు ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు. అలాంటి విశిష్టమైన ఆ సీతా అమ్మవారి జన్మరహస్యం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. మిథిలాపుర నాయకుడైన జనక మహారాజు యాగము చేస్తూ భూమిని దున్నుచుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది. ఆ పెట్టెను తెరచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపించింది. నాగటి చాలులో లభించినందున ఆమెను సీత అని నామకరణం చేసి జనక మహారాజుకు ఆయన భార్య సునయన అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచుకున్నారు. కనుక సీత భూదేవి కుమార్తె అని కూడా అంటారు. పురాణాల ప్రకారం సీతాదేవిని శ్రీ మహాలక్ష్మి అవతారం అని, సీతాదేవి గర్భమున జన్మించలేదు కనుక అయోనిజ అని కూడా అంటారు. ఇక సీతాదేవికి పూర్వజన్మ వృత్తాంతం కూడా ఉంది. ఆ జన్మలో సీతాదేవి పేరు వేదవతి. సీతాదేవి తల్లిదండ్రులు కుశధ్వజుడు, మాలావతి. అసలు సీతాదేవికి వేదవతి అనే పేరు ఎలా వచ్చిందంటే, సీత జన్మించినప్పుడు వేదఘోష వినిపించడం వల్ల వేదవతి అని నామకరణం చేశారు. తండ్రి కుశధ్వజుడు తన కుమార్తెను శ్రీ మహావిష్ణువుకు ఇచ్చి వివాహం చేయాలని భావిస్తాడు. వేదవతి కూడా శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ ఉండేది. ఒకనాడు ఒక రాక్షసుడు వచ్చి వేదవతిని తనకిచ్చి వివాహం చేయవలసిందిగా తండ్రి కుశధ్వజుడిని అడుగుతాడు. దానికి ఆయన ఒప్పుకోలేదు. కోపంతో ఆ రాక్షసుడు కుశధ్వజుణ్ణి చంపుతాడు. ఆ మరణ వార్త విని భార్య మాలావతి బెంగతో మరణిస్తుంది. తల్లిదండ్రులు మరణించాక వేదవతి అడవిలోకి వెళ్ళి కఠోర తపస్సు చేస్తూ ఉంటుంది. అప్పుడు రావణుడు వేదవతిని అక్కడ చూసి వివాహం చేసుకోమని అడుగుతాడు. దానికి వేదవతి అంగీకరించలేదు. అప్పుడు రావణుడు వేదవతిపై చేయి వేశాడు. రావణుడు తాకిన దేహంతో జీవించడం ఇష్టం లేని వేదవతి తనకున్న యోగశక్తితో ఒక మహాయోగాగ్ని సృష్టించుకొని అందులో దగ్ధమైపోతుంది. అప్పుడు వేదవతి రావణుడికి ఒక శాపం కూడా ఇస్తుంది. తన వల్లే రావణుడు నాశనమవుతాడని, మరు జన్మలో వేదవతి రావణుడి లంకలో ఒక కమలంలో జన్మిస్తుంది. ఆమెను చూసిన వేద పండితులు, జ్యోతిష్యులు అరిష్టమని లంకాధిపతి రావణుడికి చెప్తారు. అప్పుడు ఆ పాపని ఒక పెట్టెలో పెట్టి సముద్రంలోకి వదులుతారు. కొంతకాలానికి ఆ పెట్టె జనక మహారాజుకు దొరుకుతుంది. ఇదండి సీతాదేవి జన్మరహస్య వృత్తాంతము.